ఏ మంటలనా వాళ్ళను గాల్చిరో ఆ మంటలనే లంక గాల్చునని భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీదల వనాల పవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చూచి రమ్మనిన కాచి వచ్చిన ఘన హనుమంతుడు సముద్ర జలాల తల్లార్చుకొనే లాంగోల జ్వాల తలచిన కార్యము నెరవేర్చితినని చేరి పారదూచె వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి ఒక చెట్ట చేసిన పని గని తన శత్రువాయనని వీరపురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్ని దహింపనేర్చున అయోనిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మండల పాలై దహనమాయనని అశోకవనము వంశమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచి ఉండెనని అంబరవీతిని సిద్ధచారణులు పలుకగా వినే మారుతి పొంగెను అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను కాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమమూర్తివని పదముల వ్రాలెను పోయివాతునిక శరవు నిమ్మనే అంజలి కటిల్చి చెంత నిలచెను అని మారుతి సీత పదముల వ్రాలె సెలవు గైకొని రేవున మరాలె అరిష్టమను గిరిపై నిలేచి మారుతి ఎగసను గాయము పెంచి పవన కుమారుని పదఘటనకే పర్వతమంతయు ఉడమిని కృంగే సీతను కాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా మారుతి మరలను అతి వేగముగా ఉత్తర
తిరిగి దానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములేడి సూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరుడు హనుమంతుని పొగడిరి ఉత్సాహమున కిష్కింతకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే చూడామణిని శ్రీరామునగిరి అంజలి ఘటించి చెంతన నిలచే చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాచితి ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెలిపెద లంకాయానము నిరతము నిన్నే తలచుతున్నది క్షణమొక యుగముగా గడుపుతున్నది 2 నెలల గడువు తీరకమును వేగమే వచ్చి కాపాడుమన్నది రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు కొని వస్తున్నని రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూటని తమని ఎన్నో నీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండుగా జరిగి తీరునని ఎన్నో రేతుల సీతామాతకు ధైర్యము కొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చితిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాముందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన నేటి తోటమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా
మహానుభావుడు శ్రీరామానుడు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును రేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికిన సీతారామ